చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము దేమిట్లరా 14వ వచనం మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన ఏ సువాసన అంటే జ్ఞానము గల సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. మూడోదిగా ఏ సువాసన అంటే జ్ఞానం. ఇంటికి ఏ సువాసన అవసరం తెలుసా? యేసయ్య ఉన్న ఇండ్లు ఏ సువాసనతో నింపబడాలంటే జ్ఞానపు సువాసన. ఏ సువాసన? జ్ఞానపు సువాసన. కాబట్టి మొట్టమొదటిగా కృతజ్ఞత అనే వాసన మన ఇంట్లో రావాలి, అంటే స్తుతి వినబడుతూ ఉండాలి. రెండవదిగా దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉన్న వాళ్ళు ఏం చేస్తాడు? ఇంటిలో పాపము చేయడు, ఇంటిలో అసభ్యంగా ప్రవర్తించడు, ఇంటిలో పరిశుద్ధంగా ఉండగలుగుతాడు. చూడండి, యోసేపు ఇంట్లో భయభక్తులుగా దేవునికి భయపడ్డాడు కాబట్టి అతనిని బట్టి పొతిఫర్ ఇల్లంతటినీ దేవుడు ఆశీర్వదించాడు. అలాగే మన ఇంట్లో దేవునికి భయభక్తులుగా ఉన్నట్లయితే గన దేవుడు మనకిని యోబు ఇంటికి ఏ రీతిగా అయితే కంచె వేశాడో ఆ యొక్క దేవుని భయం అనే సువాసన మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికి కంచె వేస్తాయి. మూడోదిగా ఇంటికి సువాసన ఏంటంటే జ్ఞానం. అందుకే సామెతల గ్రంథంలో 24వ అధ్యాయంలో 3వ వచనంలో ఏం రాయబడింది? జ్ఞానము వలనంట ఇండ్లు కట్టబడను కదా. జ్ఞానము వలన ఇల్లు కట్టబడను, వివేచన వలన ఏమవుతున్నది? స్థిరపరచబడను. కాబట్టి జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు ఇంటిలో సువాసన ఏంటంటే జ్ఞానము. ఏంటి చెప్పండి? జ్ఞానం. ఏంటి జ్ఞానం అంటే? ఇదా జ్ఞానం అంటే ఏంటి? దేవుడు జ్ఞానం తెచ్చుకోమని ఎవరి దగ్గర చెప్పాడు? ఏనుగు అడిగా. ఏనుగు అడిగి పోయి ఎవరిది జ్ఞానం తెచ్చుకోలేరు కదా, చీమల దగ్గరికి పోయి తెచ్చుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? సిద్ధపాటు ఉంటుంది. చీమలు ఏం చేస్తాయి? సిద్ధపాటు. కాబట్టి ఈరోజు జ్ఞానవంతులు ఏం చేస్తున్నారు? ముందు చూపు కలిగిన వారు, సిద్ధపాటు కలిగినటువంటి వారు, ముందే సిద్ధపాటు కలిగి కుటుంబంలో ఏది ముందే సిద్ధపరచాలి కదా. మనము ఇందాక చూసుకున్నాం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటు దొరుకుట ముత్యముల కంటే చాలా శ్రేష్టమైన. అంటే దాని అర్థం అంటే దొరికితే అంటారు. ఒకవేళ దొరికితే వాళ్ళ లక్షణాలు ఏంటి తెలుసా? దొరికితే ఎటుంటుంది తెలుసా? అక్కడ చాలా వరకు కూడా ఎక్కువ మాట వినబడుతుంది. ఇంటి వారి కొరకు ముందుగానే భోజనం సిద్ధం చేస్తుంది. అంతేనా? ఇంటి వారి కోసం ఏం చేస్తుందంటే ఆమె భోజనం సిద్ధం చేస్తుందంట. తర్వాత ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందంట. అంతే కదా? ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందంట. తర్వాత ఏం చేస్తుందంట ఆమె? పని తినిన తర్వాత పని చేస్తుందా? పని చేయకోకుండా భోజనము చేయదు. ఇప్పుడు ఈ సామెతల గ్రంథం కానీ ఇప్పుడు కన్నా చెప్తే ఎవరికైనా లేటెస్ట్గా ఉండే వాళ్ళకి ఇప్పుడిప్పుడే కొత్తగా పెళ్ళి ఇదేంది కొంచెం ఒక ట్రెండింగ్ ఫాలో అవుతుంటారు చూడండి, వాళ్ళకన్నా చెప్తే కన్నా ముక్కలు సించి పడేశారు అవతలకి. ఎవరు రాశారు ఇదంతా అని కదా. మన ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇదేంది ఒక షో జరుగుతుంది. ఒక పక్క భర్తలు ఉన్నారు, ఒక పక్క భార్యలు ఉన్నారు. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళ మధ్యలో ఇంటర్వ్యూలా ఇవన్నీ కొన్ని షోస్లో జరుగుతుంటాయి. తమిళనాడులో కొన్ని ప్రోగ్రామ్స్ ఇది చేస్తుంటారు. అలా ఒక ఆమె చెప్తుంది, నా ఇంటిలో నాకు ఎవరు చెప్పకూడదు. ఎవరు? వాళ్ళ భర్త కూడా చెప్పొద్దు. భర్త కూడా నాకేమి చెప్పకూడదు. మా అత్త అస్సలు చెప్పకూడదు. ఇంకా మా ఆడపడుచుంటారు చూడు, వాళ్ళ జోలికి రాకు, వాళ్ళు నా జోలికి రాకూడదు, నేను వాళ్ళ జోలికి రాకూడదు. ఇటన్నీ నాకు ఎవరు చెప్పు. నేను హ్యాపీగా ఉంటాను. నేను ఎందుకు మా ఇంట్లో ఎట్టున్నానో ఇక్కడ అట్లా ఉంటా కదా. అంటే అదంతా ఒక కాలం అట్లా ఉండేవాళ్ళు కదా.
భక్తిగా ఉండి పెరుగుతా, పెద్దలకు భయపడతా, ఇదంతా ఉండేటోళ్ళు. నాకు ఇదంతా లేదు, నాకు అవసరం లేదు, నేను ఇట్లనే ఉంటా కదా. ఒక్కోసారి ఏమవుతుందంటే కన్నా భర్త కూడా 2 రోజులు చూస్తాడు, ఏం చేస్తాడు. ఒకరోజు ఒక ఆమె ఏం చేసిందంటే, భార్యాభర్తల మధ్యలో వాళ్ళ గొడవలు ఎన్నున్నా, వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా వాళ్ళిద్దరి వరకు వదిలేస్తే సర్దుకుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్దోళ్ళు దూరారు అనుకోండి. ఎవరు? అమ్మాయి తరపున పెద్దోళ్ళు కానీ అబ్బాయి తరపున పెద్దోళ్ళు కానీ వీళ్ళ మధ్యలో దూరారు అనుకోండి. ఒకరోజు ఒక ఆమె పాప ఏం చేసింది, భార్య భర్తల మధ్యలో గొడవ జరుగుతుంటే ఈ భార్య వాళ్ళ అమ్మ ఏం చేసింది తెలుసా? వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఫోన్ చేసి, అమ్మా అన్ని మాటలు పడితే ఎందుకు భరించాలమ్మా, నువ్వు వచ్చేయి, మా ఇంటికి మేము చూసుకుంటామో, నువ్వు వచ్చేయి, ఇంటికి వచ్చేసాయి, లగేజ్ సర్దుకొని వచ్చేసాయి అదంటే, అవునా, సర్లే చూసుకుంటాను, మా అమ్మ మా నాయన ఉన్నాడు కదా, ఇన్ని బాధలు పడాలి నేను అని చెప్పేసి పోయిందండి. ఇంటికి పోయిన 2 రోజులు బాగా చూసుకున్నారు. ఈమె ఇంటికి పోయేసరికి వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నలు ఉన్నారు, 2 అన్నలు ఉన్నారంటే అన్న తమ్ముళ్ళు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. ఇంకా చూడండి, తీరా ఏం చేశారు తెలుసా, మేము చూసుకుంటామని సరే చూసుకుంటాం వాళ్ళు భర్తకు దూరం పెట్టి 2 రోజులు ఉంటే మళ్ళీ పంపించాలన్నా, పూర్తి డైవర్స్ ఇప్పించేశారు. నువ్వు వద్దు, అంత బతకద్దు, నువ్వు అంత ఇది చేయదని డైవర్స్ ఇప్పించేశారు. డైవర్స్ నోటీస్తో ఇప్పుడు ఈమె ఇంటికి వచ్చేసింది. ఆమెకు కొడుకున్నాడు. ఇప్పుడు డైవర్స్ నోటీస్తో ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటి తెలుసా, రాను ఏమవుతుందంటే 3 నెలల లోపల ఆ ఇంట్లో ఉండడానికి ఎవరైతే నేనున్నాం మేము చూసుకుంటాం అన్నట్టోలే ఇప్పుడు ఆమెని కక్కలేక మింగలేక, ఎందుకున్నావు ఇంట్లో, నువ్వు వేస్ట్గా పడుండవే అన్న మాట చెప్పలేక వాళ్ళకు ఆ మాట తీరు చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ 3 నెలల తర్వాత ఎటకేలకి ఏదో ఒక రకంగా నేను మళ్ళీ ఇంకోసారి నా భర్తతో నేను ఎప్పుడన్నా కలుద్దామని పోయి చూస్తే ఆయన ఇంకో పెళ్లి చేసేసుకున్నాడు. ఎందుకు? నువ్వు కాదనుకున్నావు, నేను ఇంకో పని చేసుకున్నాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటి తెలుసా, కొడుకుని పెట్టుకొని, రియల్గా జరిగింది, ఆమె కన్నీళ్ళతో చెప్తుంది మాట. ఒకవేళ నా బతుకు నేను బతుకుతానంటే ఎంత బాగునిందో. మా అమ్మ మా నాయన నన్ను చెడగొట్టారు, మా అమ్మ మా నాయన నన్ను తీసుకొచ్చి నా సంసారంలో వాళ్ళకు దూరి చెడగొట్టేశారు అని చెప్పి చూడండి, ఈరోజు కుటుంబాలలో జ్ఞానం లేక ఎవరెవరో దూరుతుంటారు. వాళ్ళు పెత్తనాలు, వీళ్ళ పెత్తనాలు, మేం చెప్పింది చూడండి, మేం చెప్పింది పాటించాలని కదా. ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత భార్య భర్తలు పిల్లగా వాళ్ళ పానాన వాళ్ళకు వదిలేసాలి, ఎట్లున్నా వాళ్ళు వదిలేయాలి. వాళ్ళ మీద మన పెత్తనం చెల్లాయించాం అనుకోండి, పెత్తనం చెల్లాయించలేదు, వీలుంటే సలహాలు ఇవ్వండి. పెద్దలకు ఏం చేయాలి, అమ్మ మంచిగా చెప్తున్నాను వినండి, లేదా మీ ఇష్టం అని వదిలేయాలి. ఎందుకు తెలుసా, వాళ్ళకి ఏదో జరుగుతుందని నువ్వు పెత్తనం చెల్లాయిస్తుంది అనుకోండి, బెడ్స్ కొట్టేది మనకే, పెద్దోళ్ళకే. కాబట్టి ఏం చేయాలి తెలుసా, ఇంటిలో జ్ఞానం చాలా అవసరం. కాబట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందంట. 3 రాళ్ళు ఏం చేస్తుంది, తన జ్ఞానం ఉపయోగించదు. తనకి జ్ఞానం, ఆడేం చెప్తాడు, ఈడేం చెప్తాడు, ఆమె ఏం చెప్తాడు, ఈమె చెప్తాడు, అన్ని మాటలు తీసుకొని తమ సొంత జ్ఞానం ఉపయోగించరు వీళ్ళు 3లు కదా. ఏం చేస్తారు, తమ దాకా వచ్చేసరికి బాగుంటారు, కానీ మనకు చెప్పాలంటే చూడు వాళ్ళు చూడు వీళ్ళు చూడు అని 3లు ఏం చేస్తారంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఎవరెవరో ఏదో చేస్తున్నారని నక్క వాత పెట్టుకొని అన్ని పనులు ఓడబిక్కుంటారు కొంత. కుటుంబానికి ఇంట్లో జ్ఞానం లేకోకుండా ఒక్కోసారి అండి భార్య భర్తలు విడిపోయినా కూడా వాళ్ళ మధ్యలో ప్రేమ ఉంటుంది, అంతో ఇంతో సరే ఏదో ఉంటుంది. కానీ ఈ జ్ఞానం లేకపోయేసరికి అదేమవుతుంది తెలుసా, వాళ్ళ మధ్యలో అహం కదా. జ్ఞానం కలిగిన వారు కొంచెమైనా ఒక మెట్టు కొంచెం తగ్గుతారు. ఎవరు ఇది నేనే కదా, నేను సర్దుకుంటే ఏమవుతుంది అని ఈరోజు చాలామంది కుటుంబాలలో అజ్ఞానముతో పోతూ సిద్ధపాటు లేకోకుండా కదా, అయినాకు చూద్దాంపా, అదేంది అయినాకు చూద్దాంపా, తీరా మాటలన్నీ అనిపించుకుంటారు కదా. తర్వాత మళ్ళా
యేసయ్య దగ్గరికి వస్తే ఏం లాభం చెప్పండి? కాబట్టి దేవుని దగ్గర ఏమన్నా తెలుసా? ఇంటిలో జ్ఞానం అనే వాసన ఉండాలి. క్రీస్తుని గూర్చిన జ్ఞానం అనే సువాసన మన ఇంట్లో ఉండాలి. అందుకే జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుచున్నది. కాబట్టి యేసయ్యను మన ఇంట్లో ఏ వాసన రావాలి? మనం యేసయ్య బిడ్డలం అంటే మన ఇంట్లో ఏ వాసన రావాలి? క్రీస్తుని గురించిన జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కుటుంబాన్ని కట్టుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి అది ఆ గౌరవం పోయిందనుకోండి, కష్టం. కాబట్టి నేను ఇంట్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు అదే చేస్తుంటాను. పరమగీతాలు 4వ అధ్యాయం 10వ వచనంలో, నువ్వు పూసుకొని పరిమళ తైలపు వాసన సకల గంధవర్గముల కన్నా, అంటే ఏంటి తెలుసా? ప్రేమ. సహోదరి, నీ ప్రేమ ఎంత మధురము. అంటే ఏ సువాసన అంటే ప్రేమ అనే సువాసన. ఏ సువాసన? ప్రేమ అనే సువాసన. కాబట్టి ఇంటిలో ఏ సువాసన రావాలి? ప్రేమ. సో భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించాలి కదా. అయితే ప్రేమిస్తున్నాము అని ఎట్ట అర్థమవుతుంది కదా? ప్రేమిస్తున్నాము అని ఎట్ట అర్థమవుతుంది కదా? ప్రేమిస్తున్నామంటే పట్టించుకుంటున్నారని అన్నమాట. ఏం చెప్పండి? ప్రేమించే వాళ్ళు ఏం చేస్తుంటారు కదా? పట్టించుకుంటున్నారు అని, లేకుంటే వాళ్ళని సంతోష పెడుతున్నాము అని. ప్రేమిస్తున్నాము అంటే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళని అర్థం చేసుకుంటున్నాము అని అర్థం. ఇంటిలో ఒకరికొకరు అర్థం చేసుకొని బ్రతుకుతుండడమే ప్రేమించడము అని అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని దాని ప్రకారంగా మనం ఏం చేయాలి తెలుసా? సర్దుకుపోవాలి. ఇప్పుడు చూడండి, దేవుడు మందసం పెట్టాడు. మందసం మీద 2 కెరూబులు ఉంచాడు. 2 కెరూబులు ఇలా ఉంటాయి. దేవదూతలు ఈ 2 ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి. ఒకరి ముఖాలు ఒకరు చెప్పాలంటే ఒకరికి ఎదురుగా ఉండాలి. ముఖాలు చూసుకోరు, ఎదురుగా ఉంటాయి. అయితే ఈ 2 ఏం చేస్తాయంటే తలలో కిందికి దించబడి ఉంటాయి. ఈ 2 తలలు కిందికి దించబడి ఏమి కానీ దీన్ని తయారు చేసేటప్పుడు దీనిని బట్టి దీన్ని తయారు చేయాలి. దీన్ని తయారు చేసినప్పుడు దీనిని బట్టి 2 సైజులు ఒకరికొకరు చూసుకుని తయారు చేయాలి. ఈ 2 ఏం చేయాలి? ఈ 2 ఏం చేయాలంటే మొత్తం తలలు మాత్రం ఎక్కడ ఉండాలి? మందసం లోపల, మందసం మీద చూడాలి. అంటే దాని అర్థం ఏం తెలుసా? మందసం అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి. ఈరోజు దేవుని సన్నిధి, భార్య భర్త పిల్లలు అందరూ కలిసి అందరూ ఒకరికొకరు ఏం చేయాలి? దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఒకరికొకరు ప్రేమగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబంలో ప్రేమగా ఉండాలంటే దేవుని సన్నిధి ఉండాలి. దేవుని ముఖ్యంగా ప్రేమించాలి. ఈరోజు దేవుని ప్రేమించలేని వారు ఒకరికొకరు ప్రేమించుకోలేరు, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోలేరు. ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి చెప్పాలంటే దేవుని ప్రేమిస్తున్నామంటే మనకు దేవుని మనసు మనకు ఉంటుంది. పెద్ద మనసు అంటారు దాన్ని. ఏమంటారు? దాన్నే పెద్ద మనసు అంటారు. కొంతమందికి వయసు పెద్దగా ఉంటుంది కానీ మనసు పెద్దగా ఉండదు కదా. కొంతమంది ఏజ్ చాలా పెద్దగా అయిపోతుంటుంది. పేరుకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటాయి కానీ ఆలోచించే విధానం మాత్రం ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు కానీ ఆలోచిస్తుంటారు. ఇంకా చిన్నపిల్లల్లాగానే ఆలోచిస్తుంటారు. పెద్ద మనసు. ప్రేమ అంటే ఏంటి తెలుసా? పెద్ద మనసు కలిగి ఉంటాడు. హల్లెలూయా. పెద్ద మనసు ఏం చేస్తుందంటే అన్ని పరిస్థితులను అర్థం చేసుకున్నట్టుగా చేస్తారు. ఈరోజు కుటుంబాలలో ఏముండాలంటే పెద్ద మనసు ఉండాలి. పెద్ద మనసు అంటే అన్నిటినీ అర్థం చేసుకుంటారు. పెద్ద మనసు అంటే అంత తొందరగా కోప్పడరు. పెద్ద మనసు అంటే అంత తొందరగా అలగరు, సొనగరు, గలిబిలు చేయరు, కోపం తెచ్చుకోరు, రచ్చరచ్చ చేయరు. సర్రమని కొంతమందికి ఏందో అర్థమే కాదు. కోపం వస్తే బ్యాగ్ తీసుకొని సర్రమైపోతారు. ఇదేందో అర్థం కాదు. అది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే పెద్ద మనసు ఉండాలి. అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అన్నాడు? ఓహో ఈ పరిస్థితి అన్నాడు, మంచిదేలే. కొన్నిసార్లు డబ్బులు ఉండవు ఇంట్లో, కానీ ఏం చేయాలి? ప్రేమతో ఆదరించాలి కదా.
కాబట్టి కొన్నిసార్లు అనుకూల వస్తువులు ఉండవు ఇంట్లో, సర్దుకొని పోతుండాలి కదా. నాకు సంబంధం లేదు, నేను ఒకటి అడిగాను నువ్వు తీసుకురావాలంతే అని అనడం కాదు. ప్రేమ అన్నిటినీ అర్థం చేసుకుంటుంది. అందుకే భర్త బా నా భార్య ఎంత బాగా నన్ను అర్థం చేసుకుంటుందో అనే ఆ సువాసనలో నుంచి బయటికి రావాలి. హల్లెలూయా. భార్య కూడా ఏమనుకోవాలి, నా భర్త నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటాడో అనేటువంటి ఆ సువాసన ఇంట్లోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో యేసయ్య ఇంట్లో ఏ వాసన ఉంటుంది? కృతజ్ఞత వాసన ఉంటుంది, దేవుని భయం అనే వాసన ఉంటుంది, మూడవదిగా జ్ఞానం అనే వాసన ఉంటుంది, ప్రేమ అనే వాసన ఉంటుంది. హల్లెలూయా. అయితే ఓకే, ఇంకా వాసనలు చాలా ఉన్నాయి చూడండి. ఇంకా ఏ వాసన ఉండాలంటే ఫిలిప్పీ 4:18 చదవండి ఒకసారి. ఫిలిప్పీ 4:18లో, ఫిలిప్పీ 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై. అంటే ఇది మనోహరమైన సువాసన. అంటే ఇది ఏ సువాసన తెలుసా? ప్రతి ఇంట్లో ఏ వాసన రావాలి తెలుసా? వీళ్ళు ఫిలిప్పీ సంఘం ఏం చేస్తున్నారు తెలిసే, పౌలు గారికంట ఏం చేస్తున్నారు, పౌలు గారికి మంచి వాళ్ళకి ఆయన పరిచర్య కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఇస్తున్నారంట. పరిచర్యకి ఏదైతే ఉపయోగపడుతుందో, అయ్యా మిషనరీ పోతున్నారయ్యా, మీరు అక్కడికి పోతారు, ఇక్కడ పోతున్నారు, ప్రయాణం పోతున్నారు, ఇదిగో ఈ బట్టలు పెట్టుకోండి, ఇదిగో ఈ బిస్కెట్లు పెట్టుకోండి, ఇలాంటి ప్రయాణానికి ఇది ఉపయోగపెట్టుకోండి, ఇదిగో ఈ డబ్బులు పెట్టుకోండి అని అవసరాలన్నిటినీ కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఫిలిప్పీ సంఘం తీరుస్తుందంట. అది దేవునికి ఇంపైన సువాసన. హల్లెలూయా. యేసయ్య ఉన్న ఇండ్లలో ఏ సువాసన రావాలంటే సేవకు సహకరించే సువాసన రావాలి. ఏ సువాసన? సేవకు సహకరించే సువాసన, సేవకులకు సహకరించే సువాసన. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా పుట్టినరోజు అని ఒక సహోదరి ఏం చేసింది, నాకు ఈ బట్టలు కొనిచ్చింది. నేను కొనుక్కుంది కదమ్మా, పాస్టర్ అయ్యకి ఏందబ్బా ఏమి లేవంటాడు కానీ ఏమైనా కోట్లు గిట్టేసుకుంటే మీలో ఎవరో ఇచ్చినట్టని కొనుక్కున్నాను. దీనికి స్తోత్రం చెప్పండి. అలా సందర్భం వచ్చినప్పుడు లేకుంటే ఏదైనా సరే మనము ఒక సహకారిగా మన కుటుంబంలో ఒక సహకారులుగా మన ఇంటిలో నుంచి ఆ సువాసన రావాలి. హల్లెలూయా. చూడండి, ఆ రాహాబ్ అనే వేశ్య ఇంట్లో నుంచి ఏమొచ్చింది తెలుసా? ఆమె చేర్చుకుందండి, సేవకులు చేర్చుకుంది, ఆపదలో చేర్చుకుంటే ఆ ఇంటికి ఒక గుర్తు వేశారు. ఆ ఇంటికి గుర్తు అంటే ఆ ఇంట్లో సేవకు సహకరించే గుర్తు, ఆ గుర్తు పట్టింది. ఆపదలో ఉన్న వారికి సహకరించడం, పరిచర్యకు సహకరించడం కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ ఇండ్లు అయితే అలా సహకరిస్తుందో ఆ ఇంటిలో దేవునికి మనోహరమైన సువాసన కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్ని ఇండ్లలో సువాసనలు, కొన్ని ఇండ్లలో మర్యాదలే ఉండవు. చూడండి, నేను అత్తరు గురించి ఒక పాయింట్ చెప్పాలి. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో 46వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 7వ అధ్యాయం 46వ వచనంలో, నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. అంటే ఇదేం తెలుసా? యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళాడు కదా. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువును పిలిచినటువంటి ఆ సీమోను అనేటువంటి వ్యక్తి యేసు ప్రభుకి ఏ మర్యాద చేయలేదు. కానీ ఆ ఇంటికి ఎవరో యేసయ్య వస్తున్నాడో వచ్చిన తర్వాత ఆమె గౌరవిస్తుంది. అంటే యేసు ప్రభు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నువ్వు గౌరవం ఇవ్వలేదు కానీ నీ ఇంటికి వచ్చిన ఏమైనా గౌరవం ఇస్తుంది. అంటే ఏ వాసన కుటుంబంలో తక్కువైందంటే యేసయ్యనే గౌరవించలేనటువంటి ఒక దుర్వాసన కొనుక్కోండి. కాబట్టి ఇంటికి గౌరవం, అదే ఇంపైన సువాసన. ఇంటిలో గౌరవం అనే సువాసన రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆతిథ్యం బట్టి కూడా కుటుంబం ఆశ్రయించబడుతుంది, గౌరవం బట్టి కూడా కుటుంబం ఆశ్రయించబడుతుంది. కాబట్టి దీని బిడ్డారా, కొన్ని కుటుంబాలలో ఆతిథ్యము లేక కొంతమంది అబ్రహాం అంట
తను ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. ఆ ఇంట్లో కడుపు నిండా తిన్నాడండి. ఆ రోజు సేవకులు, వచ్చే ఏట నీకు గర్భఫలం కలుగునుగాక అన్నాడు. హల్లెలూయా. ఆ భూమి ఏందో ముందే పెట్టింటే ఆయన. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు మన ఆశీర్వాదాలు ముందే పోగొట్టుకుంటాం. సో ఇది మన కుటుంబంలో రావాల్సిన సువాసనలు. హల్లెలూయా. చూడండి ఒకసారి ఇర్మియా 48:11 చదవండి ఒకసారి. మోయాబు తన బాల్యం నుండి నెమ్మది నొందెను. మోయాబు బాల్యం నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుంచి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మట్టి మీద నిలిచెను. అది ఎన్నడూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది, దాని సువాసన ఎప్పటి వలనే నిలిచిచున్నది. అంటే ఏంటి తెలుసా? ఈ వాసనలు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇది అసలు దుర్వాసనలు. ఇవన్నీ ఇంట్లో ఈ దుర్వాసన రావద్దు. ఏంటి తెలుసా? మొయాబ్ అంట ఒక కుండలో ఒక పాత్ర పెట్టి ఇంట్లో ఒక బువ్వ తీసి పెడతాడంట. ఈ కుండలో నుంచి బువ్వనంట ఇంకో కుండలోకి మార్చరంట. ఎప్పటికైనా అదే కుండలోనే ఉంటుందంట, అట్టనే ఉంటుందంట. అంటే దాని అర్థం ఏం తెలుసా? ఆ కుండలో ఉండే అన్నము, ఆ కుండలో ఉండే పాత్ర, ఆ కుండ ఆ ఇంటికే. ఈ కుండలో నుంచి పాత్ర పొరపాటున కూడా అదేదో అంటాడు చూడండి, తిన్నే చేత్తో కాకులకు కూడా అట్లా ఇది లేరంట. ఎందుకు? మెతుకులు పడతాయని. అంటే స్వార్థం. ఇంట్లో స్వార్థం అనే దుర్వాసన రాకూడదు. నాది నాకే, నాది నేనే కదా. అవసరమైతే వేస్ట్ కానీ దుర్వాసన రాని. దీన్ని మాత్రం ఒకరికి పంచను, నా గుప్పెట్లో నుంచి ఇంకొకరికి ఇయ్యను, నాదే. స్వార్థం అనే దుర్వాసన ఈరోజు మోయాబులో ఉంది. మోయాబు అంటే ఏంటి తెలుసా? యేసయ్య లేని గృహాలు, యేసయ్యను ప్రేమించని గృహాలలో స్వార్థం అనే గృహాలు, స్వార్థం అనే దుర్వాసన. అయితే మన ఇంట్లో ఈ దుర్వాసన రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, చూడండి ప్రసంగి 10వ మొదటి దుర్వాసనలో రెండో దుర్వాసన. ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచనం. చచ్చిన ఈగలు చేత అంటే దుర్వాసన కలిగింది. బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? బుద్ధిహీనత అనే దుర్వాసన. ఏ దుర్వాసన? బుద్ధిహీనత. హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబాలలో బుద్ధిహీనత, కొంచెం బుద్ధిహీనతే, పెద్దది కాదు, కొంచెం. అంటే బుక్క తైలం అంటే ఇదే అత్తర తైలములో ఇంత పెద్ద విలువైన తైలంలోనంట, తైలం విలువైందే కానీ ఈగబడింది. అంటే ఏమైపోయింది? అంటే ఇంత పెద్ద తైలం పెట్టుకొని నువ్వు మూత మూసుకోకుంటే ఎట్టుంటుంది? అంతేనే కదా. నీకెంత ఆ తైలంకి ఎంత విలువ, అంతే కదా. ఇప్పుడు బాగా పెద్ద మంచి కూర చేసి ఉంటారు, అట్టే తెలుసుకొని కూర్చుంటే బల్లులు పడే, ఈగలు పడే. ఏమి ఈరోజు మనకున్న విలువ అటువంటిది. అత్తరు తైలంతో మన విలువ అత్తరు తైలం లాంటిది. నువ్వు అలా నీ విలువను అనవసరంగా తెరిచిపెట్టుకొని బుద్ధిహీనపు పనులు చేయొద్దు. బుద్ధిహీనత. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒకసారి తెలియకుండా చేస్తున్నావంటే ఏమైంది కాదు. నువ్వు తెలిసిన దాన్ని మాటికి అది తెలిసినా కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అంటే అది బుద్ధిహీనత. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట మాట్లాడితే కోపం వస్తున్నప్పుడు అదే మాట్లాడతారు కొంతమంది ఇళ్ళల్లో కదా. అదే మాట్లాడతారు, మళ్ళీ దెబ్బలు తింటుంటారు. అదే మాట్లాడతారు, దెబ్బలు తింటుంటారు. ఒరి ఇది మాట్లాడినందుకే పోయినసారి దెబ్బలు తిన్నానే నేను, అది ఎందుకు ఇలా మాట్లాడడం అని అనుకోరు కదా. ఏమనంటే నీకు బుద్ధి రావాలని అంటారు కదా. ఏమంటే నీకు బుద్ధి రావాలని కదా. ఇంట్లో చెప్తాం కదా, మాటికి అక్కడ నిలబడకంటారా నాయనలారా, బాగుండదురా నాయన అంటే, మా ఇష్టం నిలబడతాను నిన్నే అంటే ఏమవుతుంది కదా. కాబట్టి ఒకసారి మనకి కావాలనే కొంతమంది బుద్ధిహీన పనులు చేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది? నీ కుటుంబం ఒక సువాసన లాంటిది. ఒకడు ఈగలాగా వేసిపోతే వాసన ఏమవుతుంది? దుర్వాసన అయిపోతుంది, మంచి పేరు పోతుంది, అంతవరకు కట్టుకున్న ఆ గౌరవం పోతుంది. హల్లెలూయా,
హల్లెలూయా. స్త్రీలు ముఖ్యంగా గౌరవాన్ని కాపాడాల్సిన స్త్రీల బాధ్యతలు. బయట పురుషుడు ఏడాడో తాగి మీద పడాడో రోడ్డు మీద తిరుగుతుంటాడు, ఆయన ఎంత తిరిగినా ఏం పట్టించుకోలేరు. స్త్రీల ప్రవర్తనను బట్టి కుటుంబము ఎంత సువాసన వస్తుందో కనబడుతుంది. కాబట్టి బుద్ధిహీనంగా ప్రవర్తించొద్దండి. హల్లెలూయా. బుద్ధిహీనత అనేది ఒక దుర్వాసన. చూడండి కీర్తన 38:5. కలిగిన నా గాయములు దుర్వాసన గలవై. చూడండి, మూర్ఖత్వం ద్వారా దుర్వాసన అంటే ఏంటి తెలుసా? మూర్ఖత్వం అంటే ఏంటి? నా మాట నెగ్గాల, నేను అనుకున్నదే సాధించాల. ఈరోజు కుటుంబంలో ఈ దుర్వాసన ఎక్కువైపోయింది కదా. భార్య భర్త మాట వినడు, భర్త భార్య మాట వినడు, ఒకరికొకరు అడ్జస్ట్ గారు, నేను అనుకున్నదే అంతే. ఈరోజు ఏమవుతుంది? మూర్ఖత వలన గాయాలు తగిలినాయట. మూర్ఖత వల్ల గాయాలు తగిలితే ఆ గాయాలు ఆయనకే దుర్వాసన వస్తున్నాయట. ఈరోజు మూర్ఖపు ఆలోచనలు దుర్వాసన. హల్లెలూయా. చూడండి, స్వార్థం ఒక దుర్వాసన. ఏంటి చెప్పండి? స్వార్థం ఒక దుర్వాసన. ఇలా ఎంత స్వార్థపరులు అంటే ఎవరికి బెటర్ వీళ్ళు. ఇంకా కొంతమంది ఎంత స్వార్థపరులు అంటే వాళ్ళు తినరు, ఇంకొకరు బెటర్. కనీసం వాళ్ళన్న తింటుంటే అది వేరే విషయం, వాళ్ళు తినరు, ఇంకొకరు బెటర్. రెండోది బుద్ధిహీనత. మూడోదిగా ఏ వాసన తెలుసా? మూర్ఖత్వం అనేది దుర్వాసన. ఈ వాసనలు మన ఇంట్లో రాకూడదు. హల్లెలూయా. చివరిగా యోహాను సువార్త 11:39 ఇక్కడ ఈ సమాధిలో నుంచి దుర్వాసన వస్తుంది అంటున్నాడు. 11:39 యేసు రాయి తీసివేయదని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్తా, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని. ఇప్పటికీ వాసన కొట్టును అంటే ఈ వాసన ఏంటి తెలుసా? అవిశ్వాసపు వాసన. యేసు ప్రభు ఏమంటున్నాడు? రాయి తీయండి బాబు, నేను బతికిస్తున్నాను అంటే, ప్రభా వద్దు నాయనా, ఇది నీ వల్ల కాదు ప్రభా, చచ్చిపోయినాడు 4 రోజులు అవుతుంది, నీ కుదరదు. కొంతమంది ఇంట్లో ఈ వాసన వస్తుంటుంది. ఏంటి తెలుసా? నువ్వు కాదు, నువ్వు చేత కాదు, నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు బాగుపడవు, నీ బతికింతే కదా. నీకు ఎవడన్నా సాధించాడు, అబ్బా నీకు అంత సీన్ ఉందా, నీకు కూడా అంత ఉందంటే వాడు ఏదో అంతో ఇంతో కనీసం ఏదైనా సాధించాలనుకున్న అన్నవాడికే అప్పటికే నీళ్ళు చల్లుతాం. నీ ముఖానికి అంత లేదు లేరా, అయిపోయి కదా. అంతెందుకండి, భర్త బయట నుంచి వస్తే ఏదైనా తీసుకొచ్చినా ఏదైనా చేసినా ఎటకేళ్ళకి భలే మంచి పని చేసినావే కదా. ఇది భార్య ఏదైనా అనిందనుకోండి, మంచిగా బాగు చేసింది అనుకోండి, అబ్బా నీ ముఖానికి ఇంత సీనా కదా. అంటే ఏంటి తెలుసా? ఒకరికొకరు దుర్వాసనలు ఎన్ని, అవిశ్వాసపు దుర్వాసన. హల్లెలూయా. సూటిపోటి మాటలతో పొలసడం. యేసు ప్రభుకే కన్నీరు తెప్పించింది ఈ మార్త, మామూలు మార్త కాదు. యేసు ప్రభుకే తెలుసుమ్మా, నేను తెరుచా అంటే, వద్దు ప్రభా, వద్దు నాయనా. ప్రభా యేసయ్య అన్నాడు, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. కుటుంబాలలో విశ్వాసం ఉంచండి, అంతన్న విశ్వాసం ఉంచండి. దేవుడు చూసుకుంటాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు పోషిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు, ఎందుకులే దిగులు పడకండి అని మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ దేవుడు మన పక్షాన ఉన్నాడనే ప్రోత్సాహంతో ముందుకు పోతే ఈ వాసన విశ్వాసపు వాసన రావాలి. హల్లెలూయా. ఏందో నెక్స్ట్ ఏందో అర్థమే కావట్లే, నెక్స్ట్ ఏంటో అర్థమే కావట్లే, అంతే. నేను ఎప్పుడో చెప్పా, మళ్ళా దీనికోసం ఎప్పుడో 10 ఏళ్ల కింద జరిగిన విషయాలు మళ్ళీ తీసుకొచ్చి పెడతా. హల్లెలూయా. నేను అప్పుడెప్పుడో చెప్పింది ఇప్పుడు ఎందుకు? సమాధి తోకడం అంటే అదే కదా, ఎప్పుడో బూడ్చిపెట్టిందని తోకడం అదే కదా. సరే, ఏ వాసన రావాలి చెప్పండి? మొట్టమొదటిగా ఏ వాసన? కృతజ్ఞత అనే వాసన రావాలి. రెండోదిగా దేవుని భయం అనే సువాసన మన ఇంట్లో రావాలి. మూడోదిగా దేవుని జ్ఞానం అనే వాసన రావాలి. నాలుగవదిగా ప్రేమ అనే సువాసన రావాలి. ఐదవదిగా
ఈ పాయింట్ ఎవరికి రాసుకున్నా కూడా చెప్పమంటే చెప్పరు. ఎందుకు చెప్పబుద్ధి కాదు. సేవకులకు సహకారం, ఇంకా చెప్పాలంటే సత్క్రియలనే సహకారం అని పెట్టుకోండి. సత్క్రియలనే సహకారం ఉండాలి. హల్లెలూయా. ఈ వాసన రావాలి. సరే, ఏ వాసన రాకూడదు? మొట్టమొదటిగా స్వార్థం అనే దుర్వాసన రాకూడదు. ఏంటి? స్వార్థం. రెండోదిగా ఏ దుర్వాసన రాకూడదు? బుద్ధిహీనత అనే దుర్వాసన రాకూడదు. మూడోదిగా మూర్ఖత్వం. తాను పట్టిన కుందేలకు మూడే కాలు అంటాడు కదా. అరే నీ చేతిలో కాలు ఉందిరా బాబు, నీది కూడా పొరపాటు ఉందిరా చూడరా అంటే అసలు పట్టించుకో కదా. లేదు, నేనే కరెక్ట్. ఈ మూర్ఖత్వం అనే దుర్వాసన ఇంట్లో రాకూడదు. చివరిగా అవిశ్వాసపు దుర్వాసన రాకూడదు. హల్లెలూయా.